హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనమాట. పర్ఫెక్ట్ ఫిట్టింగ్, స్టైలిష్ లుక్ అండ్ ఈజీ మెథడ్. ఇది వన్స్ నేర్చుకుంటే ఏ డిజైన్ బ్లౌజ్ అయినా ఈజీగా కట్ చేయగలుగుతారు. నిన్న అయితే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేశాను కదా, ఈరోజు అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 2 అనమాట. ప్రిన్సెస్ కట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే మనము ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ దగ్గర నేనైతే ఖర్చు కోసం అంటే హుక్స్ పట్టి కాజపట్టి కోసం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వదిలాను కదా, అదైతే నేను లోపలికే వదులుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు కాబట్టి నేను ఎంత ఉందో అంతే తీసుకుంటున్నాను అనమాట. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టుకొని మనం టిక్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. 2.5 అయితే నెక్ అయితే తీసుకున్నాను. షోల్డర్ అయితే 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. అది కొద్దిగా ఎక్స్ట్రా వచ్చేసింది కాబట్టి నేను లోపలికే తీసుకున్నాను అనమాట. తర్వాత మనము ఆల్తీ ఎంత ఉందో సేమ్ అలాగే పెట్టుకున్నాం కదా. తర్వాత నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇక్కడికి నేను మొత్తం ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసేసుకుంటున్నాను. ఈ డిజైన్ కూడా ఇక్కడ నేను థంబ్నెయిల్లో ఇచ్చాను కదండి, అలా రావాలన్నమాట. జస్ట్ మీకు ఐడియా కోసం ఇలా చేస్తున్నాను అంతేనమాట. నేనైతే మెయిన్ క్లాత్ లైనింగ్ మీద అయితే కటింగ్ అయితే డాట్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, తర్వాత అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. తర్వాత లెంత్ వచ్చేసి మన డాట్ లెంత్ వచ్చేసి 10.5 అనమాట. ఇక్కడికి నేను చూడండి స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది వేస్తున్నాను. తర్వాత అటు సైడ్ నుంచి వన్ పాయింట్, ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఒక మార్జిన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ ప్రిన్సెస్ కట్లో చాలా సింపుల్ మెథడ్ అండి ఇది. ఇక్కడ చిన్న మనం డాట్ ఉంది కదా, కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ దగ్గరికి ఇలా తిప్పేసుకోవాలన్నమాట. అంతేనమాట. ఇక్కడ మనము ప్రిన్సెస్ కట్లో డాట్స్ వేస్తాం కాబట్టి మనమైతే ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ 2.5 అయితే తీసుకున్నాను నేనైతే. మనము 1.5 నుంచి తీసుకోవచ్చు, 1.5 2 ఇంచెస్ అలా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం కొద్దిగా కరువు అనేది ఇవ్వాలన్నమాట. లేకపోతే ఇక్కడ నడుము దగ్గర ముడతలు అనేది పడిపోతాయి అన్నమాట. అలా లేకుండా ఉండాలి అంటే కనుక మనం అక్కడ కొంచెం క్రాస్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో కూడా స్ట్రైట్గా లేకుండా నేనైతే కొద్దిగా క్రాస్ అనేది ఇవ్వాలి అనుకున్నాను. ఈ షేప్ కూడా నేను చూడండి నీట్గా ఇలా క్రాస్ అనేది ఈ డాట్ దగ్గర మనము తక్కువ చేయకూడదు అనమాట. క్లాత్ అనేది ఫస్ట్ మనము ఆ డాట్ పాయింట్ దగ్గరికి మనము ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఈ ఐడియా వచ్చేసింది కదా. తర్వాత కటింగ్ అయితే చేసేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్లో నీట్గా మనం ఈ విధంగా పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేనైతే ఇక్కడ బాడీ మెజర్మెంట్ ఏ విధంగా టిక్ మార్కింగ్ వేసుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే కటింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇంతే అండి. ప్రిన్సెస్ కట్లో ఏ మాత్రం తేడా ఉండదు. జస్ట్ మనం భయపడతాము అంతేగాని ప్రిన్సెస్ కట్టే ఈజీ. తెలుసా మీకు? చాలామంది ప్రిన్సెస్ కట్ కష్టము అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ప్రిన్సెస్ కట్లో చాలా ఈజీ మెథడ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి నేను ఈ విధంగా జస్ట్ ఇక్కడ కట్ వేసుకోవాలి అంతే. చాలామంది డాట్స్ వేయడం రాదు మామూలు బ్లౌజెస్లో. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా సింపుల్గా మనము ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మన డాట్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తుందండి. నేను లాస్ట్లో కటింగ్ చేస్తున్నాను కదా, అక్కడ వరకు వస్తుందన్నమాట. మెయిన్ డాట్ అంతవరకు రావాలి అనేసి ఒక పాయింట్ అయితే తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఫస్ట్ మనం పార్ట్ 1లో హ్యాండ్స్ కటింగ్ అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. తర్వాత మెయిన్ క్లాత్ మీద వేసేసుకొని హ్యాండ్స్ చూడండి ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ ని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇదైతే నేను స్ట్రైట్ గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. హ్యాండ్స్ అయితే ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయాయి అనమాట. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇలాగే వేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనము నీట్గా కటింగ్ చేసుకున్నాం. మనం లైనింగ్ క్లాతేనండి మెయిన్గా కటింగ్ చేసుకోవాల్సింది. లేదు మనకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటే కనుక పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత మనము లైనింగ్ మీద వేసి కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేనైతే ఈ విధంగా వేసానండి. నాకు క్లాత్ సరిపోవడం లేదు కాబట్టి ఫస్ట్ ఇంకొక మెథడ్లో ఆలోచించానమాట. ఈ విధంగా ఫస్ట్ మనము ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గరది ఈ విధంగా వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక 1 పీస్ అక్కడ ఒక 1 పీస్ అయితే పెట్టి కటింగ్ అయితే చేసేస్తాను. చూడండి ఏ విధంగా అనేది మనం అడ్జస్ట్మెంట్ చేయడం కూడా నేర్చుకోవాలి. కటింగ్ చేసి ఊరికే కుట్టామా లేచామా అన్నట్టు లేకుండా మనము ఇలా అడ్జస్ట్మెంట్ చేసి కూడా కటింగ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి క్లాత్ని మనము ఈజీగా కవర్ అయిపోయింది. ఈ కటింగ్ టిప్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.